సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. చిమ్మకుర్తి మండలంలో కరెంటు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రజలు మండల సహకరించాలని ఒంగోలు విద్యుత్ శాఖ డీఈ మాకినేని హరిబాబు కోరారు. చిమ్మకుర్తి కరెంటు ఆఫీస్ ప్రాంగణంలో విద్యుత్ వినియోగదారుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి హరిబాబు మాట్లాడుతూ పీఎం సూర్యగర్ సోలార్ విద్యుత్ వాలంటరీ అడిషనల్ లోడ్ 50% రాయితీ గురించి వినియోగదారులు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కాట్రగడ్డ రమణయ్య, గొల్లపూడి సుబ్బారావులు చిమ్మకుర్తి టౌన్లో కరెంటు సమస్యలు, విద్యుత్ స్తంభాలు, వైర్లు, వోల్టేజీ సమస్యలపై డి హరిబాబు దృష్టికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న కరెంటు ఏడీ మాట్లాడారు. చిమ్మకుర్తి టౌన్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు అందరూ కలిసి పనిచేసి కరెంటు సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వారిపాలెంలో పోల్లు వేశారు, వైరు లాగలేదని గ్రామస్తులు డీఈ దృష్టికి తీసుకొచ్చారు. మరి గ్రామాల ప్రజల వివిధ సమస్యలు డీఈ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావిపాటి రాంబాబు, రావిపాటి సుబ్బారావు, గొల్లపూడి కోటు, కందిమల్ల గంగాధర్, నర్ర నాగరాజు, కూరాకుల కరుణాకర్ రెడ్డి, కరెంటు ఏడీ ఆర్ మోహన్ రావు, బుడవాడ ఏఈ శ్రీనివాసరావు, చిమ్మకుర్తి ఏఈ చంద్రశేఖర్, సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. తర్వాత చేమకుర్తి మున్సిపాలిటీ 33,35,000 2 కట్టాం సార్. స్తంభాలు ఆడేశారు, లైన్లు ఆడేశారు, మేము చూడలేదు సార్. డబ్బులు మాత్రం 33,35,000 కట్టాం మేము. అగ్రికల్చర్కి వాస్తవంగా వ్యవసాయం వ్యవసాయం 9 గంటలకు ఎందుకు బిగిన్ చేయాలనేది మనకు పొద్దున్నే 8 గంటల కానీ 7 గంటల లోపల మనకు సన్నీ మనకు సన్నీ అవసరం ఉండదు. వాస్తవంగా సోలార్ అనేటువంటిది మనకి ప్రొడక్షన్ మొదలయ్యాలకి 9 అవుతుంది. 8 నుంచి మొదలవుతుంది, మొత్తం కొద్దిగా పీక్ స్టేజ్కి వచ్చేది 9 అవుతుంది. అలాగా 2 కిలోవాట్లకు 1,40,000. 1,40,000 బీసీలకు అయితే 80,000 ప్రభుత్వం ఇస్తారు. 80,000 60,000 కేంద్ర ప్రభుత్వం, 20,000 రాష్ట్ర ప్రభుత్వం. 20,000 లేదు ఇదివరకు. ఈ నెల 1వ తేదీ నుంచి బిగిన్ చేశారు. ఎందుకంటే టార్గెట్ రీచ్ అవ్వాలా, కేంద్ర ప్రభుత్వానికి మనం హామీ ఇచ్చామని చెప్పారు. మీకు క్వశ్చన్ తెలుస్తుంది, ఇది మాది కాదు అసలు ప్రోగ్రాం, మీదే. ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు, సీఎం గారు కూడా ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. నియోజకవర్గానికి 10,000 కనెక్షన్లు ఇవ్వాలి. 10,000 కనెక్షన్లు ఇప్పుడు మళ్ళీ మీరు అనుకోబాకండి, ఏదో ఈ కరెంట్ వాళ్ళకి టార్గెట్ పెట్టారు వచ్చారు అనుకోబాకండి. నిజంగా చెప్తానా, మనస్ఫూర్తిగా చెప్తానా, ఇది మనకు ఉపయోగం, మన ఇళ్ళకు ఉపయోగం. ఇళ్ళకి కాదు అసలు, ఇంకా ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇంకా ఉపయోగం. ఎట్లా చెబుతాయి ఇప్పుడు మీకు ఎన్ని లీటర్లు కాలుతుంది నెలకు చెప్పండి. సరే, నీకు 25,000 కాలుతుంది కదా, యూనిట్ ఎంత పడుతుంది నీకు? 8 రూపాయలు పడుతుంది. కానీ 8 కాదు చెప్పబాకు, ఫిక్స్డ్ ఛార్జెస్ అని ఉంటాయి. ఉండో చెప్పేది, అవన్నీ రావులే దీంట్లో. కరెక్ట్గా నీకు పడేది ₹6.30, ₹6.70, ₹7 చిల్లర పడుతుంది. సరే, అవన్నీ ఈ మొత్తం చూస్తే స్టాఫ్ ఏమో అలా మామూలుగా సొంత నూతల పాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదంటే ఇంకొక కొండే మండలంలో ఎంతమంది ఉన్నారు, అంతే మంది ఉన్నారు. స్టాఫ్ను కూడా పెంచుకుంటే కానీ ట్రాన్స్ఫారాలు పెరిగినాయి, లైన్లు పెరిగినాయి, స్తంభాలు పెరిగినప్పుడు వర్కర్లు కూడా పెరగాలి. పెరగకపోతే నీకు 10 కోట్ల రూపాయల కరెంటు బిల్లు వచ్చే కాడ 16 మంది ఉండాలి. ఇక్కడ 35,000 కనెక్షన్లు ఉంటే 15 మంది ఉండాలి. కాబట్టి దయచేసి డీ గారిని కోరేది ఏంటంటే, ఎక్కువగా స్టాఫ్ వస్తే ఎమ్మడో ఫీజు పోతే ఇమ్మీడియట్గా మేము ఫోన్ చేసో, లేదంటే మీకు కంప్లైంట్ వచ్చిన పదాలనే 10 నిమిషాల్లో బాగవచ్చు. స్టాఫ్ తక్కువ ఉండేది ఏమైందంటే బాగాలేరు, మీరు కూడా బాగాలేదు పాపం. ఎందుకంటే మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా స్టాఫ్ను పెంచాలా. రెండోది అగ్రికల్చర్కి వచ్చేసరికి మీరు 9ంటికి ఇస్తున్నారు సార్ ఇప్పుడు కరెంటు. 9 అనేళ్ళకి ఏమవుతుందంటే కొంతమంది కూలోళ్ళు పంపిస్తారు, 600 రూపాయలు కూలి ఇస్తారు. వాడు 9, వాడు మధ్యాహ్నం దాకా ఉంది. 3 గంటలకు అయితే నా టైం అయింది, వాడు వెళ్ళిపోతాడు. ఆ ఇబ్బందులు కాదు. మీరు దయచేసి 7:30కు 8ంటికి ఇస్తే ఇంకా సాయంత్రం 2 గంటల ముందు ఆపుకోండి, ఇబ్బంది లేదు. మీకు కరెంటు వల్ల ఎక్కువ రైతులకు ఇవ్వాల్సి వస్తుందంటే 6 గంటలు నిజాయితీకి ఇస్తే చాలు. ఆ బోర్లో ఉండేది కూడా అంత పెట్టి మనం తర్వాత 9 గంటలు ఇస్తాయి ఆడుతూ ఉంటే కరెంటు కాలుతుండగా నీళ్లు బయటికి రావు. కాబట్టి 7:30కి 8ంటికి ఖచ్చితంగా అగ్రికల్చర్కి ఇచ్చేటట్టుగా మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాదు మా ఈ చేంకుర్తి పరిధిలో ఒక 80 ఫ్యాక్టరీలు ఉన్నాయండి రోడ్డు పక్కనే. ఈ చేంకుర్తి ఫ్యాక్టరీని ఇచ్చారు. అయ్యి అసలు రోజు 10 సార్లు పని. ఇందాక చెప్పేది ఓ ఫీజు పోయిందంటే చెట్టు దగ్గర దాన్ని ఆపి అది చేస్తూ ఉంటుంది. ఆ 80 ఫ్యాక్టరీల మటుకి అటు నుంచి వచ్చేది వీళ్ళు దయచేసి దానికి మీరు రాసుకోండి.